రావణ్ గారి మీద ఈగ కూడా వాళ్ళనే ఉందని చెప్పిన ఈగ కూడా వాళ్ళనే ఉందండి. ఎక్కువగా మాట్లాడే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతారు కనుక ఈ దేశంలో ఈ భారతదేశంలో రెండు నినాదాలు పోటాపోటీగా ఉన్నాయి. జై భీమ్ అంటాం వాళ్ళు జై శ్రీరామ్, నేను జై భీమ్. రావణ్ గారి మీద కేసు పెడితే అలాంటి కేసులు ఉపచట్టం కేసులు 100 పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి మీద. 100 నేను వివరణ ఇస్తాను దానికోసం. రావణ హీరో కదా, అరే నన్ను చంపేస్తారు పొడిచేస్తారు అనుకుంటే కారు దిగడు కదా, రోడ్డు మీదకి వచ్చి జై భీమ్ చెప్పాడు, నా ప్రాణాలు పోయిన పర్లేదు నేను ప్రశ్నిద్దాన్ని చెప్పాడు. హీరోయే. ఎన్ని తరాలు మారుతున్నా, ఎన్ని రోజులు మారుతున్నా, టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా ఒక కేటగిరీ మాత్రం అలాగా అట్టడుగునే ఉండిపోతుంది. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా సరే వాళ్ళ జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. కానీ అలాంటి దళితుల తరపున ఒక గొంతుక అనేది వినిపిస్తుందండి ఈ మధ్య. ఏదైతే జై భీమరావు పార్టీ ఉందో ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రావణ్ ఇష్యూకి పునాది పడింది మాత్రం వీళ్ళ దగ్గరే. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి భాగ్యం గారు, అలాగే కైజర్ టీవీ ప్రేక్షకులకి అందరూ కూడా మీకు ప్రత్యేకమైన జైలు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీ పార్టీ ఉందో మీ పార్టీ గురించి కొన్ని డీటెయిల్స్. మీ పార్టీ పేరేంటి, మీ పార్టీ విధి విధానాలు ఏంటి, అసలు మీ పార్టీ ఏ పాయింట్ మీద నిలబడుతుంది? మా పార్టీ జై భీమరావు భారత్ పార్టీ. ఓకే. మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు, ఆయన మాజీ న్యాయమూర్తి, అలాగే ప్రముఖ అడ్వకేట్ హైకోర్టు. మా పార్టీ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ భారత రాజ్యాంగం పూర్తిగా అమలు కావాలనే అంశం మీదే మా యొక్క పనితీరు. మాకు వేరే మేనిఫెస్టో అంటూ ఏది ఉండదు. భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచి ఉన్నాయో అవి పూర్తిగా అమలయ్యే విధంగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది. అయితే ఇప్పుడు మీ పార్టీ ఉద్దేశం ఓన్లీ దళితులకు మాత్రమేనా, మిగతా ఎవరైనా వచ్చి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుందా? ఈ రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఆంధ్రాలో కుల మతాలకి అతీతంగా పేద ధనిక వర్గాలకని ఎటువంటి తారతమ్యం లేదు మా దగ్గర. మాకు కష్టం వచ్చిందని చెప్తే వారు ఏ కులం ఏ మతం అనేది మా నాయకుడు జడ శ్రవణ్ కుమార్ గారు చూడాలి. ఇప్పుడు గతంలో ఏదైతే మీరు టీడీపీ అన్నారు, టీడీపీ నుంచి జడ శ్రవణ్ కుమార్ గారు కొన్ని సీట్లను ఆశించారు, అలాగే కొంత మనీని కూడా అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన ఇవ్వలేదు కాబట్టి సపరేట్ గా వచ్చి ఇప్పుడు బయటకు వచ్చేసి ఆయన మీద ఈ విషయం చిమ్ముతున్నారు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి. యాక్చువల్లీ ఇది ఈ విషయం నేను డైరెక్ట్ ఆయన్ని అడగాలనుకున్నాను, బట్ మీరు వచ్చారు కాబట్టి మీరు చెప్పండి అసలు విషయం ఏం జరిగింది అక్కడ. అయితే జనాలకి అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీని ప్రశ్నిస్తూ తప్పుదాల్ని మేము ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తూ పోరాటం చేయడం జరిగింది. అందులో క్రమంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు టీడీపీ వీళ్ళని ప్రోత్సహించి వెనకాల నుంచి నడిపిస్తుందని కొన్ని వదంతులు మాత్రమే అవి పుకార్లు షికార్లుగా చేయడం జరిగింది. మేము కూడా ప్రధాన పార్టీ అధికారంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి చేసే తప్పిదాలనే మాట్లాడతాం, అంతేగాని ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎట్లా మాట్లాడతాం? అందులో భాగంగా మా యొక్క పోరాటానికి మేము చేసే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ కూడా మాకేం సపోర్ట్గా ఏమి నిలవలే. అలా తన స్టాండ్ అలా ఉండేది. మేము వాళ్ళు కూడా కొన్ని జాయింట్ కార్యక్రమాలు, ధర్నాలని ఇలాంటి చిన్న చిన్నట్లో కలవడమే తప్ప నేరుగా ఏమీ లేదు. అంటే జడ శ్రవణ్ కుమార్ గారు నాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు ఒక 5 crores కావాలి ఒక నియోజకవర్గానికి వచ్చేసి అని చెప్పేసి అడిగారు అన్నారు కదా. అక్కడికే వస్తున్నానండి నేను. చెప్పండి. అంటే మీ అందరికి ఎప్పుడు తెలిసిందంటే విషయం ఏంటంటే, టీడీపీ కేడర్ ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ లో మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు దాదాపు 75% మా ఆఫీస్ దగ్గరికి వచ్చి జడా శ్రావణ్ కుమార్ గారితో కలిసి జడా శ్రావణ్ కుమార్ గారితో పని చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. పేర్లు కూడా చెప్తాను, కాకపోతే ఇప్పుడు చెప్పడం పెద్ద బాగుంటుంది కనుక చెప్పడం లేదు. అందుకే శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన వీళ్ళంతటా వీళ్ళు కూడా ఎవరు కూడా ఎందుకు నోరెప్పలేకపోతున్నారంటే, ఆ రోజు మా దగ్గరికి వచ్చారు, మా సహాయాన్ని పొందారు, మా యొక్క ఉద్యమాన్ని వాళ్ళ పార్టీకి మలుచుకున్నారు. ఈ రోజు వాళ్ళు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వంలో ఉందంటే మా పాత్ర కూడా ఉందని నేరుగా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఓకే. మీరు అంటున్నట్టుగా సీట్లు 5 కోట్లు అనే అంశానికి వచ్చినప్పటికీ జడా శ్రావణ్ కుమార్ గారికి నాకు తెలుసు, నేను పిహెచ్సి చైర్మన్ గా ఆయనకి ఆఫర్ వచ్చింది. ఓకే. మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాం, మిమ్మల్ని మన పార్టీ వస్తే మినిస్టర్ గా కూడా ఇస్తాం అని చెప్పడం జరిగింది. టీడీపీ వాళ్ళు. ఓకే. ఎవరు ఆఫర్ ఇచ్చారో ఏమైనా పేరు చెప్పగలరా? అవి ఇంక ఈ టైంలో చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ మేము చెప్పినా కూడా ఎప్పుడు చెప్పో ఎక్కడ చెప్పో అలా ఇంకా రకరకాలు వస్తాయి. రావడం అయితే పక్కా. ఓకే. అయితే ఈయన కొన్ని షరతులు అయితే పెట్టారు. ఈయన జడ శ్రావణ్ కుమార్ గారు వాళ్ళు కూడా కొన్ని షరతులు పెట్టారు. వాళ్ళ యొక్క షరతులకి మా షరతులకి అండర్స్టాండింగ్ కుదరలే. ఒక 2-3 చెప్తారా? ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదండి. మేము ఇది చెప్పాము, వాళ్ళు ఇది చెప్పారు, దీని వల్ల మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది కుదరలేదని చెప్పేసి చెప్పాలి కదా. లేకపోతే ఏమంటున్నారంటే ఏదైతే ఈ సీట్లు 5 కోట్లు ఉందో అదే నిజం అనుకుంటారు. అదైతే కాదు కానండి. ముఖ్య రీజను పార్టీని మేము బలోపేతం చేయడానికి మేము పనిచేసుకునే క్రమంలో పార్టీని పూర్తిగా తీసేయాలనే అంశంతో ఉండేటోళ్ళు. అంటే డైరెక్ట్ టీడీపీలో కలిపేయాలి మీ పార్టీ. డైరెక్ట్ టీడీపీలోనే జడ శ్రావణ్ కుమార్ గారు అంటే టీడీపీ, టీడీపీ అంటే జడ శ్రావణ్ కుమార్ గారు అనే రీతిలో వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నారు. తర్వాత నేరుగా ఎలక్షన్ కి ఒక 5-6 నెలలు అనుకుంటాను, 1 year ముందు శ్రావణ్ కుమార్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు గంట సేపు ఏకాంతంగా మాట్లాడుతున్నారు. గంట సేపు ఏకాంతంగా ఎవ్వరూ లేరు, ఓన్లీ శ్రావణ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా సానుకూలంగానే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అని ఆయన చెప్పడం నాకు, మేము కూడా ఆ రూపంలోనే అనుకున్నాం. తర్వాత క్రమేపైన కూటమి ప్రభుత్వంలో అప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో రాలే, టీడీపీకి సపోర్ట్ చేయలే. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే మీ దగ్గరకు అడిగారు? పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే ఒక 2-3 years నుంచే మా కలయిక కొంచెం బాండింగ్ బాగా బలపడింది. మాకు ఇబ్బందికరమైన వాతావరణంలో పెట్టడం వల్ల మేము ఆ పార్టీ నుంచి కాదని బయటికి రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇంకొకటి అండి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన టైంలోనే పవన్ కళ్యాణ్ వచ్చి కలవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారు ఆయనకి ఏమైనా సపోర్ట్ చేశారా? నేరుగా చంద్రబాబు నాయుడు గారే జైలు నుంచి రిలీజ్ అయిన 1 hour అనుకుంటాను, టైము 12:30 ఎంత అనుకుంటాను, నేరుగా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి జడా శ్రావణ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పి మరలా మిమ్మల్ని నేరుగా కలుస్తానండి, మనం మాట్లాడే పని ఉంది, మనం కలిసి చేసే పని ఉంది, మీ యొక్క పోరాటం మీ సపోర్టు నేను బయటకు రావడంలో కీలక పాత్ర పోషించారని మీరు నేరుగా ఆయన చెప్పడం జరిగింది. ఓకే. మరి ఇంత చేసిన తర్వాత మీరు అడిగిన దానికి వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? ఆ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలవడంతో వాళ్ళది స్ట్రాంగ్ అయింది. కానీ జడా శ్రావణ్ కుమార్ గారిని మాత్రం మనం వదులుకోకూడదు అనేది కూడా ఉంది. జడా శ్రావణ్ కుమార్ గారి కోసం ఒక మాజీ మినిస్టర్ గారికి ఇవ్వాల్సిన ఎమ్మెల్యే టికెట్ ను కూడా ఆఫర్ ఈయనకి చేశారు, ఆయన పక్కన పెట్టి. ఏ ఏరియాకో తెలుసుకోవచ్చా? అదేలేండి, ఇప్పుడు చెప్పకూడదు. అదే ఎస్సీ సామాజిక వర్గం నియోజకవర్గం అండి, మీ ఏరియాలోనేనా? మా విజయవాడకి దగ్గరలో చేయడం జరిగింది. దానివల్ల తర్వాత ఇంకా రకరకాలుగా మాట్లాడడం ఇవన్నీ జరిగింది అనుకోండి. సో ఇప్పుడు కమింగ్ టు ద దళిత శంఖారావం సభకు వద్దామనండి. అసలు ఆ సభ పెట్టాలని చెప్పేసి మీ మైండ్ లోకి ఎలా వచ్చింది ఆ థాట్? ఫస్ట్ దానికి పునాది వేసింది ఎవరు? పునాది అంటే అండి, దళిత క్రైస్తవ సమర శంఖారావం అనే బహిరంగ సభ పెట్టాలని ఎందుకు అనుకున్నాం అంటే, ఆకివీడిలో చర్చిల పైన ఉండి నియోజకవర్గం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఆకివీడు ఏరియా ఉండి నియోజకవర్గంలో 113 చర్చిలకి నోటీసులు ఇప్పించారు. ఆయన పర్మిషన్ లేవు, ఈ చర్చిలన్నీ డెమాలిషన్ కూలగొట్టండి ఇవన్నీ లెటర్స్ ఇచ్చాడు. ఆయన అధికారికంగానే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత క్రిస్టియన్స్ సమాధులు ఎవరి పేరెంట్స్ ఎవరు జాబ్ చేస్తున్నారని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ఎంక్వైరీ, ప్రైవేట్ ఎంక్వైరీ అనేది జరిగింది. మేము ఆ కేసుకి సంబంధించిన ఎవరైతే పాస్టర్ గారి మీద వచ్చిందో ఆయన జడ శ్రావణ్ కుమార్ గారిని ఆశ్రయించడం జరిగింది. జడ శ్రావణ్ కుమార్ గారు ఆయన పట్ల కోర్టులో మాట్లాడడం, కేసులు వేయడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో మేము తీసుకున్నాం. అంటే అప్పటికి ఈ క్రిస్టియన్స్ మీద, చర్చిల మీద, పాస్టర్ల మీద కొంత వ్యతిరేకత అయితే ఆర్ఎస్ఎస్ కానీ, హిందూయిజం కానీ, హిందూ పరిషత్ కానీ రకరకాల వాళ్ళు దాడి చేయడం కానీ, మాటల దాడి కానీ,
భౌతికంగా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. చూసానండి కొన్ని చూసిన క్రమంలో మేము ఏమనుకున్నాం అంటే మనం ఈ సమయంలో ఎక్కువగా క్రిస్టియన్స్ లో ఉండేది ఎక్కువ సామాజిక వర్గం నుంచి దళిత వర్గమే ఉంటది. ఎస్సీ మాల కావచ్చు, మాది కావచ్చు, రెల్లి కావచ్చు, ఇలాగ ఉంటారు కనుక మనం ఈ సమయంలో నిలబడవలసిన పరిస్థితి ఉంది. మనకులాగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరని ఆ కాన్సెప్ట్ లో మేము ఉన్న తర్వాత దాని ఇంపాక్ట్ రిజల్ట్ వెంటనే మేము ఎప్పుడైతే దళిత క్రైస్తవ సమర సంహారం అనే ఒక పోస్టర్ని ఎప్పుడైతే రిలీజ్ చేసామో, ఏదైతే 13 చర్చిలకి నోటీసులు ఇచ్చారో 113 చర్చిలు నోటీసులు బలవంతకర పాస్టర్లు బతులాడి మీకు ఇచ్చిన నోటీసు మహాప్రభు మాకు తిరిగి ఇచ్చేయండి అని తిరిగి తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది. మీరు పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మేము చేసిన తర్వాత ఓకే ఏ పాస్టర్లకి అయితే వార్నింగ్ ఇచ్చారు వీళ్ళు, అదే పాస్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చిన నోటీసు అక్కడ ఉన్న ఈఆర్ఓలు కానీ కింద సిబ్బంది ఆఫీసర్లు ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళి బతిమలాడి తెచ్చే పరిస్థితి. వాళ్ళు కూడా నేరుగా మాకు ఫోన్ చేసి ఇలాగ మాకు ఇచ్చిన నోటీసు ఇచ్చేయమని అడుగుతున్నారండి. ఏం చేయమంటారంటే మేము అది ఫోటో తీసుకోండి, అదే జిరాక్స్ మన దగ్గర ఉంచండి, ఆ వచ్చినాయని ఎవరు అడుగుతున్నారో వీడియోలు మేము కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంతవరకు మేము విజయం సాధించామని అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యాం. అంటే ఆ 113 చర్చలకు ఇచ్చిన నోటీసులు వాళ్ళే వెనక్కి తీసుకున్నారు. షూరా సార్? షూర్, ఆన్ రికార్డ్ ఇది. ఆన్ రికార్డ్ అండి. తీసుకున్నారండి. మేమేమి క్రైస్తవులకి విరోధం కాదు, అలాగని హిందువులకి విరోధం కాదు. మేము సర్వ మతాలని అది కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తాం. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు దళితులు అని అంటున్నారు కదండి, అంటే మీరు అగ్రకులాల నుంచేసి లేకపోతే ఆ సమాజం నుంచి ఒక పర్టికులర్ సమాజం నుంచి మారిపోయి క్రైస్తవంలోకి రావాల్సిన నెసెసిటీ ఏంటి మీకు? మంచి క్వశ్చన్. నాకు క్లియర్ గా ఉండాలండి. క్లియర్ గా నేను చెప్తాను మేడం. మీరు చూసుకున్నట్లయితే అంటే మీరే బ్రదరే ఉన్నారు, ఇద్దరం మేము పర్టికులర్ గా ఒక టెంపుల్కి వెళ్తాం. పలానా కృష్ణ, పలానా సామాజిక వర్గం, పలానా XYZ రవి ఉన్నాడు ఇద్దరు. తను ఒక కమ్యూనిటీకి చెందినవాడు, తను ఒక రాజో, చౌదరియో, రెడ్డో, సమ్ క్యాస్ట్. కృష్ణ కన్నా అప్పర్ క్యాస్ట్ అయితే డెఫినెట్ గా 100% ముఖ్యమైన ప్రాధాన్యత కృష్ణకి దక్కదు. పేరు కృష్ణ ఉన్నందు మాత్రం కృష్ణకి దక్కదు. కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ వాళ్ళే ఎందుకు వదిలేసి హిందుత్వాన్ని క్రైస్తవంలోకి వెళ్ళడం అని మీరు అడిగారు. ఇవాళ చెప్తున్నాను మీకు, 100% 99% క్రైస్తవుల్లో మతం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. చర్చికి వెళ్తారు, ఎందుకంటే వీళ్ళు హిందూ దేవాలయాలకి పర్మిషన్ లేదు. ఒకవేళ నిజంగా చాలా వివేకస్తా అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గమైన ఒక కాలనీలో బొట్టు పెట్టుకుని వారాలు చేసి గుళ్ళు కట్టి ఇవన్నీ చేస్తే వింతగా కూడా చూస్తారు. అదే చర్చికి వెళ్ళారనుకోండి, వీళ్ళంతా సర్వమంగళం అనే టైప్ అనమాట. వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉన్న చర్చి వల్ల కొంచెం ఆకర్షితులు వెళ్తారు. ఒకటి దగ్గరగా ఉన్నందుకు వెళ్తున్నారా, లేకపోతే మీ కమ్యూనిటీలో మీకు సరైన గౌరవం దొరకట్లేదని చెప్పేసి వెళ్తున్నారు? ఏదో ఒక ఆన్సర్ కావాలి. కంపల్సరిగా ఇదే సరైన గౌరవం దక్కపోవడం ఒకటి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆ యొక్క గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చినా కూడా ఉపయోగం లేని పరిస్థితిలో మీరు ఇస్తే ఉపకారం ఏంటి? ఇప్పుడు చాలా మంది అంటున్నారు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఏంటంటే, ఎవరైతే మా దళిత సోదరులు ఉన్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాము, క్రిస్టియన్స్ చూసుకోవాల్సిన నెసెసిటీ లేదంటున్నారు. ఎస్పెషల్లీ ఏంటిదంటే ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు మీకు రైస్ బ్యాగ్లు ఇచ్చి లేకపోతే మనీ ఇచ్చి ఇట్లా మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి మతం మారుస్తున్నారు అంటున్నారు. మిమ్మల్ని ఎప్పుడన్నా అట్లా చేశారా? అసలు అది 100% కూడా రాంగ్. ఇప్పుడు రైస్ ప్యాకెట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి క్రిస్టియన్స్ దాంట్లోకి లాక్కునేది అన్నది మాత్రం చాలా బూత్. సో ఇప్పుడు కమింగ్ టు ద దళిత శంకరావం సభకు వచ్చేసరికి అక్కడ మీ అందరికంటే కూడా మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది రావణ్. అసలు రావణ్ రావాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది దాన్ని? ఎందుకంటే రావణ్ ఈజ్ సెక్యులర్. మరి ఎందుకు పిలిచినట్టు, ఎవరు పిలిచినట్టు, దేనికోసం పిలిచినట్టు? విషయం ఏంటంటే రావణ్ గారు అలా మాట్లాడిన తర్వాత కేసులు ఎట్టడం వల్ల రావణ్ గారు హైలైట్ అయ్యి రావణ్ గారు ఈ అంతటికి ఈ దళిత క్రైస్తవ సమర శంకరావానికి సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ పాయింట్ అయ్యారు. కానండి రావణ్ గారితో పాటు చాలా మందిని పిలిచాను అక్కడ. అసలు రావణ్ ని పిలవాల్సిన నెసెసిటీ ఏముంది? ఈజ్ వన్ ఆఫ్ ది యూట్యూబర్ లాంటి అతను. ఓకే అండి, మీరు అన్నది కరెక్టే. రావణ్ గారిని పిలవడానికి ఒకే ఒక రీజను, అప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో దళిత విద్యార్థుల మీద క్యాస్ట్కి సంబంధించిన అంశం అయితే వచ్చింది. అవును, అది స్కూల్లో ఏదో ఇష్యూ అయింది. స్కూల్లో అప్పటికి రావణ్ గారు అది
చేయడం, ఉమ్, ఇంకా రావణ్ గారితో పాటు ఉదయ్ గారు, ఇంకా మేకల భాను గారు, ఇంకా చాలా మంది చేశారు. అవును చేశారు చాలా అయితే రావణ్ గారు దాన్ని కొంచెం బాగా హైప్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన క్రమంలో తర్వాత కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే బయట చెప్పకూడదు, ఈ ఆకివీడు రామాలయంకి గొంతెలమ్మ గుడికి సంబంధించిన విషయంలో కూడా రామన్ గారు రఘురామరాజు గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అవును రఘురామరాజు గారు ఇంటర్వ్యూ చేయడం, రఘురామరాజు గారి భార్య ఒక ఆఫర్ పెట్టడం, ఏం ఆఫర్ అదే చెప్పాలి చెప్పాలి మనీ ఆఫర్ చెప్పాలి. పెట్టడం. ఓకే మనీ ఆఫర్ దేని గురించి? ఈ విషయాన్ని, ఈ సబ్జెక్ట్ ని ఎక్కడితో వదిలేయండి అండి. ఓకే కానీ రావణ్ గారు అవి అన్న తర్వాత ఇంకా దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసి చెప్పడం మాకు నచ్చింది. అంటే ఒక నిజాన్ని, ఉమ్, ఒక ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించే రావణాన్ని నిజంగానే ప్రశ్నిస్తున్నాడు అని ఆయన మాట్లాడడంతో ఇలాంటి ఆయన్ని కూడా మనం వేదికపై పిలిస్తే తీసుకురావాలి బాగుంటుంది. అనే ఒక కాన్సెప్ట్ తో పిలిచామంతే. ఉమ్, ఆయన అగ్ర కులస్తుడా, ఆయన ఏ కులము, ఏ మతం, అసలు ఏంటి అనేది మాకు అసలు తెలియదు. ఓకే ఒకవేళ నాకైతే తెలియదు, మరి సార్కి ఏమైనా తెలిసేది లేదైతే తెలియదు, కానీ తెలవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఓన్లీ చాలా మంది ఉన్నారు కదా, అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ వ్యక్తికి వెనక ఎవరున్నారో వాళ్ళ మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. రావణ్ని పిలిచింది జడ శ్రవణ్ కుమార్ గారు. మరి జడ శ్రవణ్ కుమార్ గారిని టచ్ చేయకుండా డైరెక్ట్ రావణ్ని టచ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? ఉమ్, అది మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టేగానండి. రావణ్ గారిని టచ్ చేస్తూ జడా శ్రావణ్ కుమార్ గారిని కూడా టచ్ చేద్దరు. జడా శ్రావణ్ కుమార్ గారు ఒక మాజీ న్యాయమూర్తి. అవును ఆయన టచ్ చేయాలంటే కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ప్రకారంగా, అవన్నీ దాటుకుని రావాలి. అప్పటికే ఆయన్ని మీద కేసులు వేశారన్న విషయం తెలుసు. వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, దానికి సంబంధించి ఆయన అరెస్ట్ కాకుండా ఆయన తెచ్చుకోవడం జరిగింది. అవును విషయం అయితే అదండి. రావణ్ గారితో పాటు ఇంకా కొంతమందిని మమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని అనుకున్నారు. ఆల్రెడీ బొజ్జ ఐశ్వర్య అనే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అవును ఆ అమ్మాయికి కూడా కోర్టు నుంచి బెయిల్ మంజూరు, అది ఇవన్నీ తీసుకురావడం కూడా మేమే చేసాం. ఓకే జడా శ్రావణ్ కుమార్ గారు రావణ్కి ఎలా చేసామో అమ్మాయిని కూడా అలాగే కాపాడాం. ఓకే మరి ఆ అమ్మాయి ఏమి మీటింగ్ రాలేదే, అవును రాలేదు. ఆ అమ్మాయి ఏమి మా కోసం మాట్లాడలేదు. ఎప్పటికీ కూడా నాకు పోలీసు కేసుల నుంచి హైకోర్టు నుంచి నాకు ఇవన్నీ తీసుకొచ్చింది జడా శ్రావణ్ కుమార్ గారు అని కూడా అమ్మాయి చెప్పలేదు ఇంతవరకు. అంటే మీకు ఇప్పుడు సమయం వచ్చింది కనుక నేను చెప్తున్నాను, ఆ అమ్మాయిని కూడా కాపాడింది మేమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేము చేయగలిగిన సపోర్ట్ ఏదన్నా ఉంటే చేసి తీరుతాం, కుల మతాలకు అతీతంగా. వాళ్ళు ఎస్సీలు కాదు, ఓసీలు కాదు, బీసీలు కాదు, మైనార్టీలు కాదు. మేమైతే ఎస్సీల పట్ల, ఓసీల పట్ల, మైనార్టీల పట్ల, వీళ్ళందరి పట్ల కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మేము ఫైట్ చేసాం, పని చేసాం గతం నుంచి కూడా. ఓకే మీ విషయానికి వద్దాం. సో మీరు ఎక్కడ హైలైట్ అయ్యారంటే ఒక ట్రాక్ ముందు కూర్చుని ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు, అది కూడా రావణ్తో కలిసి? ఆ విషయం అంటే మీకు ఆల్రెడీ ఇప్పటికి నేను అడిగిన ఇంటర్వ్యూస్లో అన్నట్లో కూడా చెప్తున్నానండి. రావణ్ గారు ఫస్ట్ అరెస్ట్ అయిన వెంటనే నైటు అర్ధరాత్రి 11, 12 ఎంత అయింది అన్నారు. నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది. రాగానే నేను వెంటనే పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ కేసే అంటే మీరు అక్కడి నుంచి ఆ ధర్నా నుంచి చెప్తున్నారు, ఫస్ట్ నుంచి ఉన్నాను నేను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆయన జైలుకి పంపించేంత వరకు కూడా, ఆయన తీసుకురావడం నుంచి కానీ జైలుకి పంపించేంత వరకు, పిఠాపురంలో జరిగిన ఆందోళనలో నేనే ఉన్నా, నా టీమే ఉంది, నా కుర్రోళ్ళే ఉన్నారు. రావణ్ గారిని చంపేద్దామనే పరిస్థితి దాకా క్రియేట్ చేసిన రావణ్ గారి మీద ఏగ కూడా వాళ్ళని ఉందని చెప్పిన ఏగ కూడా వాళ్ళని ఉండదు. రావణ్ని చంపాల్సిన నెసెసిటీ ఏముంది, అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది? రావణ్ గారు మాట్లాడే దాన్ని వీళ్ళు పర్సనల్ గా తీసుకుని ఒకటి మేడం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంది, మాట్లాడేటప్పుడు నోట్లో అని ఆగిపోయాడు. అంటే ఆయన తప్పు మాట్లాడకూడదనే అంశం మీద కదా మాట్లాడాడు. ఒకవేళ నేను తప్పు మాట్లాడాలనుకుంటే నోట్లో అనేవాడిని, అది కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు కదా. అంటే అక్కడ ఆగేంటి కన్స్ట్రక్షన్ ఉంది, దాన్ని మనకు నచ్చినాగా ఆ డాష్ ని ఫుల్ చేసుకోవటం ఎలా? జనరల్ గా మనం వాడుక భాషలో ఏమనుకుంటాం, నోట్లో ఏమన్నా బెల్లం మొక్క పెట్టుకున్నారా, నోట్లో నాలుక లేదా, లేదా నోట్లో ఏం పెట్టుకున్నప్పటికి అని ఇవన్నీ జనరల్ గా అంటారు. ఒకవేళ నిజంగానే రావణ్ గారు ఆ టైంలో నోట్లో ఏమన్నా బెల్లం మొక్క పెట్టుకున్నాం అంటే చాలా బాగుండేమో, తీగా ఉందేమో, మరి లేదా నోట్లో ఏమన్నా ఇది మన హిందుత్వానికి ఎక్కువగా మాట్లాడే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతారు కనుక నోట్లో ఏమన్నా తిరుపతి లడ్డు పెట్టుకున్నాం అంటే ఇంకా బాగుండేది. మరి ఆయన అనలే అలా. దానికి మీరు ఎట్లాగా ఇది నా రావణ్ తప్పు మాట్లాడేసి తప్పు మాట్లాడే మీ మనసులో మీ బుర్రలో ఆయన చెడిగా మాట్లాడతారని మీరు డాష్ ఫుల్ చేసుకుంటున్నారు. అరే రామన్ అలాగ అనలేదు అనుకుంటే ఏం లేదు. రామున్ అనే వ్యక్తి
ఆ రోజు సభలో మాట్లాడిన దానికోసం అయితే 100% అరెస్ట్ చేయలేదు. ఓకే. రావణ్ గారిని మీద వీళ్ళకి వేరే పర్సనల్ గ్రడ్జ్ ఉంది. ఉమ్, రావణ్ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీనో చిరంజీవి గారి ఫ్యామిలీనో టార్గెట్ చేసి మాట్లాడారట. అది కూడా నేను వినలేదు, నాకు అవసరం లేదు. అవన్నీ నాకు మిత్రులు చెప్తుంటేనే ఉమ్, అవన్నీ తీసుకుని ఒక అవకాశం దొరికింది. ఓకే. ఒక్క ఛాన్స్ దొరకని వాడి సంగతి చెప్దాం. ఒక్క ఛాన్స్ అంటారు. అలాంటి ఒక ఛాన్స్ దొరికింది ఉమ్, రావణ్ని Target విడుదల చేయడం. చేయడానికి, ఓకే. టార్గెట్ చేయడం అంతే. అయితే మీరు అడిగారు కదా ధర్నా ఎందుకు వచ్చిందని. ఆ విషయానికి వస్తే పిఠాపురాన్ని చాలా ఉద్రిక్త ఉమ్, ఇంచుమించుగా జనసేన నాయకులు కార్యకర్తలు రావణ్ చంపేస్తాం అంటే రావణ్ ఏ కమ్యూనిటీ తెలియదు మాకు. ఉమ్, రావణ్కి మాకు సంబంధం లేదు. ఉమ్, ఓన్లీ మా మీటింగ్కి వచ్చాడు కనుక మేము ఆయన్ని కాపాడాలని ఒకే ఒక అంశంతో అయితే ఫస్ట్ జనసేన నాయకులు ఎవరు కూడా పిఠాపురం రాలే. ఓకే. స్టేషన్ దగ్గర ఉమ్, ఎవరు రాలేదు. ఎవరు తప్పుడుగా కూడా మాట్లాడలేదు. ఎవరు కూడా అప్పటికి తప్పుడుగా స్టేట్మెంట్ కూడా ఎవరు ఉమ్, అసలు విషయం కూడా తెలియదు పూర్తిగా ఓకే. జనసేన వాళ్ళు. ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అక్కడికి వచ్చి చూసి లైవ్ పెట్టాడు. లైవ్ పెట్టి అంటే పార్టీలో ఉన్న అతను కాదండి, ఓకే. ఆర్ఎస్ఎస్ బీజేపీకి కానీ జనసేనకి కానీ బహుశా బీజేపీకి ఏమైనా సంబంధం ఉండొచ్చేమో. ఉమ్, అతను ఆర్ఎస్ఎస్ నేను చూశాను. అతను మాకు తమ్ముడు చూపించారు ఆ ఫోటో లైవ్ అయిందని. అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉమ్, వీళ్ళంతా రప్పించారు. ఓకే. జనసేన నాయకులు ఏమైపోయారు, వీర మహిళలు ఏమైపోయారు, మీరు ఏమది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆయన తిడితే మీరు ఎలాగే పడుకుంటారు, అలాగే ఇలాగే ఇలా అని మొత్తం అనేటప్పుడు ఒక 200-300 మంది అప్పుడు గ్యాదర్ అయ్యారు. ఓకే. నేను అప్పుడు పొద్దుట 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా నేను అక్కడే ఉన్నాను ఉమ్, మొత్తం. అయితే ఉండి కొలిది ఇది సీరియస్నెస్ ఉమ్, అయిన తర్వాత వాళ్ళకి నన్ను చాలా మంది కొంతమంది గుర్తుపెట్టారు. ఆల్రెడీ జయభీమరావు భారత్ పార్టీ, నేను కాకినాడ జిల్లాకి ఎంపీగా పోటీ చేశాను. ఉమ్, ఎస్సీ నాయకుడిగా పోలీసు సమస్యల మీద నేను పర్సనల్ ఒక పబ్లిక్ ఓకే. అంత తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు అనేటప్పుడు నేను వచ్చేటోడికి అన్న తర్వాత ఆ తర్వాత నుంచి వాళ్ళ మాటలో దాడి చేయడం మొదలు. ఓకే. ఈ నా కొడుకులకి ఎందుకు, ఉమ్, ఎస్సీ నా కొడుకులు ప్రతిదానికి తయారైపోతున్నారు. అక్కడ కూడా దేన్ని తీసుకురావడం. డైరెక్ట్ గా ఉమ్, ఈ మాల నా కొడుకులకి ఎందుకు, ఉమ్, ఈ మాదిగ నా కొడుకులకి ఎందుకు, ఉమ్, వీళ్ళకి ఎందుకు, అసలు వీడి సంబంధం రకరకాలుగా అని జై శ్రీరామ్ అంటూ మొదలెట్టారు. అక్కడ కూడా అక్కడ ఉమ్, జై శ్రీరామ్ అనగానే మా నోటి నుంచి కుర్రోళ్ళ నోటి నుంచి సహజంగా మాకు ఏమవుతుంది జై భీమ్ జై భీమ్ వస్తుంది. జై భీమ్ అంటాం మొదలెట్టాం. ఉమ్, వాళ్ళు జై శ్రీరామ్, మేము జై భీమ్. ఉమ్, ఈ దేశంలో ఈ భారతదేశంలో రెండే 2 నినాదాలు పోటాపోటీగా ఉన్నాయి. ఉమ్, ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నడుచుకోవడం కోసమే జై భీమ్. మీరు అంబేద్కర్ని పొగుడుతూ భారత రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ని కానీ అవహేళన చేస్తూ ఈ యొక్క జై శ్రీరామ్ అనే వాళ్ళు తప్పుదారి పట్టి హిందూ సోదరులు తప్పుదారి పట్టిస్తున్నారు. అంటే మతాన్ని అడ్డు పెట్టుకుని. అంతే. ఓకే. 100కి 75% హిందూ సోదరులు ఉమ్, చాలా జెన్యున్ గా, ఎందుకంటే హిందువులేమి మత విద్వేషాలు కానీ వాళ్ళు ఏమి టెర్రరిస్టులు కానీ ఇవేం కాదు కదా. హిందుత్వం అంటే దేవుడు పూజించుకుంటారు అంతే. గొడవలు పెట్టుకోవాలనుకోరు కదా. గొడవలు పెట్టాలని బ్యాచ్ యాడ్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఓకే రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టక్కర్లేదు. వాళ్ళందరూ కూడా తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అంటే అరే హిందువులంతా మాకు వ్యతిరేకమా అని క్రిస్టియన్స్ రప్పించున్నారు, అరే హిందువులు అంటే మా అందరికి వ్యతిరేకమని ముస్లిమ్స్ రప్పించున్నారు, అరే హిందువులు అంటే మాకు వ్యతిరేకమని రకరకాల మతాలు వాళ్ళకి. ఉమ్, కానీ చేసేదంటే వీళ్ళు ఓకే. ఈ రోజు ఇంత అనర్థానికి కారణం ఆ ఒక్క లైవ్ ఉమ్, మాట్లాడాడు. అయిన తర్వాత మేము ఆయన్ని సబ్ జైలుకి అదే జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత జడ్జి గారి ఆ అంశాలన్నీ మాట్లాడడం, ఆపోజిట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ వీడియో చూపించడం, ఆ వీడియో కూడా మేడం వినడం, విన్న తర్వాత రావణ్ గారిని ఎక్స్ప్లెయిన్ అవ్వడం, రావణ్ గారు చెప్పడం, అవన్నీకి జడ శ్రావణ్ కుమార్ గారు ఆ వాదనలు వినిపించడం, ఇవన్నీ బెయిల్కే మంజూరు మీరున్నారు. నేను ఓకే. బెయిల్ మంజూరు చేశారు. ఫస్ట్ వన్ అక్కడికి వచ్చిన జనసేన నాయకులు అందరూ కూడా చంపేస్తాం కొట్టేస్తామని కత్తులు రాడ్లు ఎవరికి సిద్ధమైతే రాళ్లు మాత్రం స్వయంగా మేము చూసాం. అక్కడ కూడా బూతులు తిట్టడం. మేమంతా మా టెన్షన్ అంతా ఏంటంటే రావణ్ గారిని జాగ్రత్తగా కాపాడుకోవాలా, శ్రావణ్ గారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రావణ్ గారిని శ్రావణ్ గారిని జాగ్రత్తగా కాపాడుకోవాలనే అంశం మీద ఉన్నాం తప్ప వాళ్ళ కొట్లాట మేము ముందుగానే ప్రిపేర్ అయ్యాం. ఒకవేళ ఎవరైనా అటాక్ చేసినా మీరు అటాక్ చేయడానికి మాత్రం ఉండకండి, ముందు మనం శ్రావణ్ గారిని మనం కాపాడుకుని సురక్షితంగా బయటికి తీసుకెళ్దాం, తర్వాత ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం మా కుర్రలకి అందరూ చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే పరిస్థితి చేయి దాటిపోయిన పరిస్థితికి వచ్చేటప్పటికి పోలీసు అలర్ట్ అయ్యారు. ఎలా అలర్ట్ అయ్యారంటే అదే పోలీసులు వీళ్ళకి మాట్లాడేటప్పుడు
ఇప్పుడే కొట్టాలా, ఇప్పుడే చంపాలా, ఇంకా రోజులు లేవా, పోలీసులు. పోలీసు అందులో ఒక ఆఫీసరు ఓకే. కోర్టుకి రాడా, ఉమ్, కోర్టుకు వచ్చిన తర్వాత ఈ జనం అందరూ ఉంటారా, మీకు బుర్ర పని చేస్తలేదా, అలాగే ఏదో కేకలేసి వాళ్ళని సముదాయించే పద్ధతిలో చేస్తాం. సముదాయించారా, సపోర్ట్ చేశారా? అంటే ఓ రకంగా సపోర్ట్ కమ్ సముదాయించడం. ఎందుకంటే ఇప్పుడు పోలీసుది ఎలా ఉంటుందంటే రెండు వైపులు ఉంటుందండి. అక్కడ ప్రాబ్లం క్రియేట్ కాకూడదు అనుకుంటే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. అవును. వాళ్ళు వెళ్ళిపోవాలంటే వాళ్ళకి నచ్చే విధంగా ఇలా మాట్లాడాలి. ఆహా. మనం దాన్ని పోలీసుని తప్పు పట్టలేం, అలాగే నీదే మొత్తం మీద ఎలాగైతే వాళ్ళందరినీ పంపించడం జరిగింది. ఉమ్, పంపించిన తర్వాత మళ్ళీ రావణ్కి బెయిల్ రావడం, మళ్ళీ వేరే స్టేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, కాకినాడలో కేసు ఉందని. సరే మాకు సపోర్ట్గా ఒక ఇద్దరు సీఎల్ని ఇవ్వడం, ఎస్కాట్ కింద ఇవ్వడం, శ్రావణ్ గారిని మళ్ళీ మేము అప్పచెప్పడం, మళ్ళీ నేను ఇక్కడ కొవ్వూరు దాకా రావడం, సార్ని అప్పచెప్పడం, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ఎక్కడంటే కాకినాడ అనుకుంటే మళ్ళీ కాకినాడ నేను ఈ రావణ్ గారిని చూసుకోవాలి కదండి, మళ్ళీ మా టీం అంతా ఎలక్ట్ చేసుకోవడం, సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఆ రావణ్ గారి దగ్గరికి వెళ్ళి బ్రష్, ఈ బట్టలు ఇవన్నీ ఇవ్వడం, ఆయన తిండగా పట్టుకెళ్తే నేను బ్రదర్ నేను తిన్న బయటకు వచ్చేదాకా అంటూ తినలేదు ఆయన. ఓకే. నాకు తెలిసి నా దగ్గరికి వచ్చేంత వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, మంచినీళ్ళు కూడా తాగేవాడు అంటే కాదు. అంటే వచ్చిన తర్వాత ఆవిడ చేయడం, మళ్ళీ కాకినాడలో చేయించుకురావడం, ఇవన్నీ అయిన తర్వాత యలమంచిలో అక్కడ హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం, ఓకే, అనిత గారు. అనిత గారు, అక్కడ ఇంచుమించుగా 300 మంది పైగానే పోలీసులు ఉన్నారు. ఓకే. కోర్టులోంచి రావణ గారికి బెయిల్ వచ్చింది. ఆయన మేము ప్రెస్ మీట్ పెట్టాం, ప్రెస్ మీట్ లోకి వచ్చాడు ఆయన. ప్రెస్ మీట్ లో కూడా 2 మాటలు మాట్లాడి మరలా నేను వివరంగా ప్రెస్ మీట్ పెడతానని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఉందాతనంగా దర్జాగా మా కారులో నేను ఆయన రావడం జరిగింది, నాతో పాటు మా మిత్రులు. రమారమి 26 కిలోమీటర్ల మేరకు వచ్చాం. వచ్చేసరి అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత అప్పటికే కేసులు లేకపోతే అప్పటికే మీ పోలీసు అక్కడ ఉంది, మరి ఎందుకు వదిలేరు మీరు? ఓకే. దేనికి వదిలేరు? అప్పటికి ఏ కేసులు లేవు, 4 కేసుల నుంచి బెయిల్ చేసాం. అయినా మీ అహంకారం, మీ యొక్క కక్ష వీళ్ళకి చల్లారడం లేదు. చల్లారపోతే అరే ఎంత పెద్ద తప్పు చేసాం, మళ్ళీ ఏదో కేసు పెట్టి ఇరికించాలని మళ్ళీ మమ్మల్ని అక్కడ అడ్డు పెట్టారు. ఓకే. అప్పుడు నేను అదే అడిగా, మీరు నిజంగా ఈయన మీద ఇంకా కేసులు ఉండుంటే ఇప్పుడు దాకా ఈ 3 రోజుల నుంచి మీరు ఎలాగ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, అలాగే కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. మరి కోర్టులో మీరు ఎందుకు వదిలేశారు? మళ్ళీ ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేయడం వల్ల ప్రజలకు ఏమని వెళ్తుందంటే రావణ తప్పించుకున్నాడు, రావణ పారిపోయాడు అంటే అది వీళ్ళ మైనస్ అవుతుంది కనుక వీళ్ళ గవర్నమెంట్ కి ఆ ట్రోలింగ్ రాలే. ఇప్పుడు నిజంగా రావణ పారిపోయాడు, రావణ తప్పించుకున్నాడు, రావణ మాయం చేశారు అనేది ఇప్పటికి ఆటోమేటిక్ గా ఆ బ్లేమ్ అంతా ఎవరి మీదకి వెళ్తుంది అంటే మీ పోలీస్ వ్యవస్థ ఎలా ఉందా అని అన్ని వస్తాయని అది వేయలే, దీన్ని ఫోకస్ చేయలేదు ఎవరన్నా. అప్పుడు నేను అన్నా ఎందుకు అంటే అప్పుడు రావణ నాతో కారులో కూర్చున్న ఫస్ట్ గా రాగానే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారి విషయం కూడా చాలా గట్టిగా మనం టేకప్ చేయాలన్నా అని చెప్పడం, వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేశారు, వాళ్ళ అమ్మాయితో ఏదో మాట్లాడడానికి ట్రై చేశారు, వాళ్ళ అమ్మాయి దొరకలేదు. అప్పుడు కొంచెం బాధపడితే నేనే సంబంధించా, ఆ తమ్మి భయ్యా ఏమనుకోద్దు, నేను నేరుగా వెళ్ళి మాట్లాడి నేను కలుస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందని. అందుకని నేను ఆ రోజు చెప్పడం మాట అవ్వడం, అందుకని నేను ఇంతవరకు కూడా ఇంటర్వ్యూకి చాలాసార్లు పిలిచి అప్పుడే నన్ను గత 4 రోజుల నుంచి పిలుస్తున్నారు మన మిత్రులందరూ కూడా. నేను వస్తాను అంటున్నాను కానీ రావట్లేదు. ఇంకా ఇప్పుడు తప్పని పరిస్థితి, ఇంకా రావాల్సిన పరిస్థితి. అప్పుడు ఆ రోజు అక్కడ బెటాయించి కూర్చోవడం, ధర్నా చేయడం జరిగింది. ఇందులో ఇంకోటి కూడా చెప్తున్నాను, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈర మహిళలు కానీ నన్ను ఎత్తుకున్నా ఇంకోటన్నా వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెడగొట్టారు. నిజంగా రావణ్ణి చంపేయాలి, రావణ్ణి కొట్టేయాలి, రావణ్ణి పొడిచేయాలని వీళ్ళు అనుకుంటే కరుడు కట్టిన తీవ్రవాదులుగా ఆ కసి పెంచుకుని ఉంటారు. వాళ్ళు కసి పెంచుకోలే, ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా వదిలేస్తున్నారు. పిఠాపురంలో జరిగిన అంశం పిఠాపురం వదిలేశారు, కాకినాడలో జరిగిన అంశం కాకినాడలో, పిఠాపురం ఇలా చేశారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పార్టీలో ఇలా చేశారన్న విషయం తెలిసిన తర్వాత అరే మా నాయకుడు నన్ను కూడా మెచ్చుకోవాలని కాకినాడలో గుడ్లు టమాటాలు వేశారు. అరే కాకినాడలో వేశారని వీళ్ళ బందర్లో వాళ్ళ పోలీసు బార్కెట్లు దాటేసేసి పోలీసులను కూడా గంటుకుని వెళ్ళిపోయి గోళ్ళు దూకిస్తారు. రావణ్ ఏమైనా టచ్ చేసుకెళ్ళగారా? అరే మీరు గోళ్ళకి వెళ్ళి ఎన్ని దూకేశారు, రావణ కనీసం ఇంత ఇటుక ముక్క కూడా ఎందుకు వెళ్ళిపోయారు మీరు? అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. అదే పబ్లిక్ ఇవన్నీ పోనీ ఇంత చేశారు, పోలీసు డ్యూటీకి పోలీసు ఉద్యోగ విధులకి ఆటంకం కలిగించారు. మరి వీళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా? మీరు చేస్తే మంచిగా, వేరే వాళ్ళు మాట్లాడితే తప్ప.
రావణ్ గారి మీద కేసు పెడితే అలాంటి కేసులు ఉపచట్టం కేసులు 100 పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి మీద. 100 నేను వివరణ ఇస్తాను దానికోసం కూడా. ఓకే. అప్పుడు ఇలాగ ఎప్పుడైతే చేశారో రామారావు మేము గంట సేపు దగ్గరగా ఉన్నాం. ఎక్కడ? టోల్గేట్ దగ్గర. నిజంగా ఇదే జనసేన నాయకులు ఇదే వీళ్ళందరూ రావణ్ ఏదో చేయాలంటే ఏం చేస్తారు? కూడా ఎంటబడుతూ తోడుతూ ఉంటారు కదా. మరి అక్కడ రావణ్ నేనే ఉన్నాం, ఇంకెవరు ఉన్నారు? రావణ్ హీరో కదా. అరే నన్ను చంపేస్తారు పొడిచేస్తారు అనుకుంటే కారు దిగడు కదా. రోడ్డు మీదకి వచ్చి జైబీని చెప్పాడు, నా ప్రాణాలు పోయిన పర్లేదు ప్రశ్నిద్దాన్ని చెప్పాడు. హీరో అతని హీరో. మీరు రియల్ హీరో జడా శ్రావణ్ కుమార్ గారు, రియల్ హీరో రావణ్ గారు. మీరు రియల్ హీరోలు. మీరు స్క్రిప్ట్ ఇస్తే చేస్తారు. ఇలా స్క్రిప్ట్ కాదు, లోపల నుంచి వస్తుంది. బాధ, ఆవేదన, పోరాటం, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి రియాలిటీ వస్తుంది. రియల్ హీరోలు కాదు. అప్పుడు అలా జరిగింది. అయిన తర్వాత అయిపోయింది. మరలా ఇక్కడ తీసుకురావడం, గన్నవరం తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి. అంటే నేను అన్ని అంశాలు కొన్ని మీడియా ఛానల్లో మాట్లాడాను. అది జరిగింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి రావణ్ జైల్లో ఉన్నారు కదా. జడ శ్రవణ్ కుమార్ గారు రావణ్ తరపున ఏ విధంగా బాధ్యతలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ అయితే రావణ్ గారిని కేసుని మేము వదలలేదండి. అంటే మేము అప్పచెప్పలే. గమన అనే అమ్మాయి, ఆ అమ్మాయి మన మాజీ ముఖ్యమంత్రిని కలిసారట, జగన్ గారిని ఎయిర్పోర్ట్ లో ఎక్కడో. ఆ విషయం సార్ దగ్గరకు వచ్చింది. ఏమా మేము చేసింది మేము రావణ్ని కాపాడలేమని మీకు ఏమన్నా అనిపిస్తే మీరు మీకు నచ్చిన వాళ్ళతో చేయించుకోండి అమ్మా అని చెప్పడం జరిగింది. అమ్మాయి లేదు సార్ నేను అలా కనపడ్డారని మాట్లాడానండి, అది ఇది అని చెప్పింది. అబద్ధం చెప్పింది. అది ఆ వరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే సారు మాతో అన్నారు, నాతో కూడా అన్నారు, లేదులే మనం రావణ్ని కంపల్సరిగా అమ్మాయి గురించి కాకపోయినా మనం కాపాడదాం అని. మళ్ళా ఆ రోజు అక్కడ బెయిల్ తీసుకొచ్చాం. అక్కడ అన్న తర్వాత 2 సార్లు బెయిల్ తీసుకొచ్చాం. లాస్ట్ లో ఫైనల్లో ఇంకా ఉపచట్టం అన్ని పెట్టి కంపల్సరిగా ఆయన జైలు పంపించాలని. ఆ లాస్ట్ రోజు జరిగిన అంగం అంతా నేను కూడా ఉన్నాను దగ్గర. మొత్తం పబ్లిక్ ప్రాసెస్ ఒక 20 మంది పైన వచ్చారు. అసలు అక్కడికి అంతమంది ఎందుకు వచ్చారో అసలు ఆ ఏరియా వాళ్ళు కాదు వాళ్ళు. అంటే కొంత లిమిట్ ఉంటుంది పబ్లిక్ ప్రాసెస్కి, ఆ కోర్టుకి, ఆ నియోజకవర్గానికి ఎన్ని ఉంటాయి. అయినా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క చాలా నిష్ణాతుల్ని పురమాయించి ఎట్టాగైనా సరే మనోడికి జైలు వేయించాలనే, అదే రిమాండ్ పంపించాలనే అంశం మీద పోరాడారు. ఎట్టకేలకి ఏదేమైనప్పటికీ చాలా వాదనల తర్వాత తప్పని పరిస్థితిలో పెద్ద సెక్షన్లు వేశారు కనుక రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రావణ్ జైల్లో ఉన్న తర్వాత మీరు ఎప్పుడన్నా వెళ్ళి కలిశారు? లేదు మేడం, లేదు, కలవలేదు. ఎందుకంటే మా నాయకుడు ఆల్రెడీ మేము వాళ్ళకి కేసు వెళ్ళిన తర్వాత మేము వద్దనే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మరలా శ్రావణ్ కుమార్ గారు వెళ్ళినా నేను వెళ్ళినా ఏదో శ్రావణ్ కుమార్ గారు పంపించినట్టే ఉంటుంది. ఈ రోజు కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు కూడా ఉంది. నా మీద కూడా బ్యాడ్గా ట్రోల్ చేయడం, నా మీద కూడా రకరకాల విమర్శలు, కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ మొన్న మధ్య అయితే నన్ను కూడా అరెస్ట్ చేస్తారన్నారు. అదన్నా మేము ముందే ప్రిపేర్ అయ్యాం. ప్రజల కోసం పోరాడే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ముందుగానే మనం ఆలోచించుకోవాలి. మేమైతే రావణ్ గారి విషయంలో ఇంకా అలాగా ఆగడం జరిగిందండి. అంటే ఇప్పుడు రావణ్ కేసుని వేరే అతను ఎవరైతే వైసీపీకి సంబంధించిన అడ్వకేట్ ఉన్నారో ఆయన తీసుకున్నారో, ఆయన తీసుకున్నారని చెప్పి సుధాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇప్పుడు ఆయనతో పాటు బ్యాక్ అండ్ మీరేమన్నా సపోర్ట్ ఉంటున్నారా రావణ్? లేదు, కంప్లీట్ గా వదిలేశారు ఇంకా కేసు. వదిలేయడం వేరండి, సపోర్ట్ వేరండి. అంటే ఇప్పుడు రావణ్ ఇన్ కేసు బయటకు వస్తే అది మీకు క్లారిటీ ఇస్తారు. రావణ్ గారు ఫ్యామిలీ కానీ కంపల్సరిగా మీరు మాకు ఉండాలి, మీరు లేకపోతే రావణ్ బయటకు రాడు, మీరు రావాలి సార్ అని సార్ని అడిగితే ఖచ్చితంగా వస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. ఆయన కూడా వస్తానని చెప్పారు. వాళ్ళు మనం వద్దన్నారు కనుక మనం ఆగిపోవాలి. మనం అయినా కూడా మనం వెళ్ళి ఆయనకి ఏదన్నా ఇబ్బందికి అవుతే, జడా శ్రావణ్ కుమార్ గారు వల్ల ఈ ఇబ్బంది వచ్చిందంట. యాక్చువల్గా ఇబ్బంది వచ్చింది జడా శ్రావణ్ కుమార్ గారు తప్పుకోవడం వల్ల వచ్చింది. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ గారు ఉంటే రావణ శ్రావణ అన్నట్టే ఉంది. ఇప్పుడు శ్రావణ పక్కనకి వెళ్ళి వైసీపీ వచ్చింది. వైసీపీ దీంట్లో ఎంతవరకు ఒక రాజకీయ లబ్ధి తప్ప రావణ్ని సేవ్ చేసేయాలనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. ఫస్ట్ సెకండ్ వాయిదాకే వాళ్ళ లాయర్ ఎవరో అటెండ్ అవ్వలేదు, మాకున్న సమాచారం.
అంటే ఇంక దాని గురించి మేము కూడా ప్రస్తావించకూడదు కానీ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది తెలియదు. అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా చాలా ట్రై చేస్తున్నారు. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మొత్తం కోర్టుకి ఇస్తున్నారు. బెయిల్ రావడానికి అని అంటున్నారు. ఇవ్వాలి, మంచిది, అది ఇవ్వాలి. ఇన్ కేస్ రేపన్న రోజు రావణ్ గానీ, రావణ్ కుటుంబ సభ్యులు గానీ, లేదు సార్ మీరు డెఫినెట్ గా రావాలి మాకు అని అంటే, అప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు జరిగిందంతా పక్కన పెట్టేసి రావణ్ కి హెల్ప్ చేస్తారా? చేస్తారండి. ఆయన ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే ఆయన తత్వం అది. అడగకుండానే హెల్ప్ చేస్తారు. పైగా ఆయన అడిగితే మరి ఎందుకు హెల్ప్ చేయరు? ఇప్పుడు మేము వెనక్కి తగ్గగల కారణం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కనుక ఇంకా మనం వద్దంటేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మేడం, ఇంకో ఛానల్ వచ్చింది, పెద్ద ఛానల్. ఒక్క నిమిషం నేను అట్లా వెళ్ళిపోయాను అనుకో, అంటే మీ ఇంటర్వ్యూ నాకు అంటే మీకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తానన్నది మీరు అర్థం తెలుస్తుంది, అర్థమవుతుంది. అంతే. ఓకే. సో ఫర్దర్ గా ఎస్పెషల్లీ మీ పార్టీ విజన్ అనేది ఏంటి ఏపీలో? అంటే వైసీపీకి సపోర్ట్ గా ఉంటారా, లేకపోతే టీడీపీకి సపోర్ట్ గా ఉంటారా, ప్రజలకు సపోర్ట్ గా ఉంటారా? ప్రజలకు సపోర్ట్ గా ఉంటాం. ప్రజలు ఇచ్చే తీర్పుకి సపోర్ట్ గా ఉంటాం. ప్రజలు ఇచ్చే అభిప్రాయం ఏదైతే ఉంటుందో దాన్ని స్వాగతిస్తామండి. మాకు టీడీపీ కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ మాకేమీ ఎవరితోని పొత్తులు లేవు, ఏమీ లేవు. రానున్న రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టు. గతంలో మేము చేసే పనితీరుని బట్టి, మా యొక్క ఉద్యమ నేపథ్యం, మా నాయకుడి యొక్క ఇవన్నీ చూసే టీడీపీ వాళ్ళు మాకు ఆఫర్ ఇవ్వడానికి రెడీ పడ్డారు. మాకు వాళ్ళకి సరిగా కుదరక వారి దారి మా దారి మేము చూసుకున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఓకే. లాస్ట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి జడ శ్రవణ్ కుమార్ గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాని మీద ఈడీ కేసు కూడా పడిందని చెప్పేసి అన్నారు అన్నమాట. అది నిజమా, అబద్ధమా? వివరాలు ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నాను మేడం, పార్టీ గురించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాను. కొన్ని లక్షలు నీకు ఏనుగుపల్లికి ఇస్తున్నా, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఇవి లేవు, అవి లేవు. నాకే డౌట్ వస్తుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు అన్ని లక్షలు? కొన్ని లక్షల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు అంటే, కొన్ని లక్షలు అంటే దానికి అర్థం ఏంటంటే లక్షలు తెచ్చేవని కాదండి. ఇప్పుడు హైదరాబాదు నేను అక్కడి నుంచి వచ్చి ఒక 20,000 25,000 ఖర్చు పెట్టుకుంటాను. ఇది ఒక పాతి. మన దళిత శంకారావుకి సంబంధించింది ఒక కొంత ఖర్చు పెట్టుకుంటాం. ఇలాగ ఇవన్నీ టోటల్గా ఏమంటాం, కొన్ని లక్షలే అంటాం. అంతేగాని బల్క్గా ఒకసారి ఇన్ని లక్షలు పట్టుకొచ్చేట అలాగా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా కోట్లలో ఖర్చు పెట్టిందని చెప్పడం జరిగింది. దాని మీద ఈడీ కేసు ఏమైనా తప్పే ఉందండి. ఈడీ కేసు అయితే దానికి ఎదుర్కోవడానికి, దానికి సమాధానం చెప్పడానికి మా నాయకుడు రెడీగానే ఉన్నారు. అలాగే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన దాని మీద కూడా మా నాయకుడు ఆల్రెడీ చెప్పాడు, మా పిఎస్సి చైర్మన్ ఆయన మీద కూడా కేసు వేస్తారని చెప్పారు. నేను కూడా వేస్తాను. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ జడ శ్రవణ్ కుమార్ గారికి బెస్ట్ మిత్రుడు కమ్ శత్రుడు ఎవరంటే మన ట్రిబులర్ గారు. వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఏంటండి అసలు? ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈయన మాట్లాడితే, ఈయన నోరిప్పితే జడ శ్రవణ్ కుమార్ అంటారు, ఎవరు ట్రిబులర్. జడ శ్రవణ్ కుమార్ గారు కూడా అసలు 1 minute కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే రీకౌంటర్ ఇస్తారు అన్నమాట. అంటే నాకు తెలిసి ట్రిబులర్ గారు జడ శ్రవణ్ కుమార్ గారికి మంచి మిత్రుడు. ఏ రకమైన మిత్రుడు అంటే బాల్య స్నేహితులు ఏం కాదు, ఈ రాజకీయ స్నేహితులు. ఎట్లా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ని ఈయన విమర్శిస్తూ ఉన్నప్పుడు, ఆ టైంలో ఆయన పోరాటం చేసినప్పుడు ఎవ్రీడే జడ శ్రవణ్ కుమార్ గారికి ఫోన్ చేయడం, మాట్లాడడం, ఈయన రమ్మని ఆహ్వానించడం, కలిసి భోజనం చేయడాలు ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఉండే. కాకపోతే జడ శ్రవణ్ కుమార్ గారి దగ్గర ఉన్న ప్రమాదం ఏంటంటే, తన మిత్రుడు, శత్రువు, బంధువు, తన మన భేదం లేని తన కొడుకునైనా సరే తప్పు చేస్తే నిలదీస్తాననే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తిగా ఉంటాడు జడ శ్రవణ్ కుమార్. ఈయన చేసే దుర్మార్గాలకి, ఈయన చేసే అంశాలకి వీళ్ళకున్న పరిచయాల్లో చెప్పడం జరిగింది. అది ఆయనకు రుచించలే, ట్రిబులర్ గారికి నేను రాజుని ఏంటి నాకు చెప్పడం ఏంటనుకున్నాడు. ఈయన దృష్టిలో రాజు అయినా ఎవరైనా ఒకటే, తప్పు చేస్తే అసలు ఆ సమస్య లేదు. అంతే కనుక ఆ విషయంలోనే విభేదించారు తప్పగానండి, మామూలుగా అయితే ఏమి కాదు. ఓకే. సో అంటే ఇద్దరు శత్రువులు కలిసి మిత్రుడయ్యారన్నట్టు. ఒక వ్యక్తికి, వైసీపీకి 2 శత్రువులు, ఈ 2 శత్రువులు మిత్రులు అయ్యారంటారు. వీళ్ళిద్దరికి పడక వీళ్ళిద్దరు శత్రువులుగా మారారు. ఇంకా ఇందులో శత్రుత్వం ఏమి లేదండి. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు ఒక విషయం చేయించంటే ఒక 1 hour లోపు ట్రిబులర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అవును, నేను అదే అంటున్నానండి. మొన్న ఆయనకి ఫేవర్గా వచ్చింది కేసు. అవును, ఆకివీడు రామాలయం కేసు ఏదో ఫేవర్ వచ్చిందన్నారు. యాక్చువల్గా జడా శ్రావణ్ కుమార్ గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడాలి, ఆయన మాట్లాడలేదు.
ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకు మాట్లాడలేదు? ఉమ్. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట తప్పు. ఓకే. ఆయన చేసే కేసుని లాలో నెగ్గుతారో ఓడతారో అని సెకండరీ. ఉమ్. ఫైట్ ఇవ్వడం. ఆ ఫైట్ ఎంతవరకు నుంచి ఉంటుంది? జడా శ్రావణ్ కుమార్ గారు వేశారని అది కోర్టు ఏమి నెగ్గించారని ఉమ్. దాంట్లో ఉన్న కంటెంట్ బట్టి ఉంటుంది. ఆయన కనుక అది ఆయన ఫేవర్కి వచ్చింది. ఈయనేమనలేదు కదా, అరే ఎవరో మన రఘురామరాజు గారు అలా చేశారు ఇలా చేశారని ఈయనేమనలేదు కదా. ఉమ్. ఈయన కూడా ఎందుకు అనలేదంటే గమనించారు. అంటే ఈయన గమనించే విధంగా కొంతమంది బ్రెయిన్ వాష్ చేశారు, వితవాష్ చేశారు. ఇంకా వినకపోతే ఏం చేయాలో చేశారు. అప్పుడు జాగ్రత్తగా గమ్మునున్నారు. ఎలాంటి విషయాలు మీరు ఇక్కడ మళ్ళీ కాంట్రవర్షియల్ తీసుకొస్తున్నారు? మీరు ఏమనుకున్నా పర్లేదు. ఎలాంటి బ్రెయిన్ వాష్? ఇప్పుడు ఏమన్నా బెదిరింపులా ఇంకేమన్నా? బెదిరింపులు ఎదిరింపులు కాదు. జడా శ్రావణకుమార్ అనే వ్యక్తి నీతిగా నిజాయితీగా పోరాడతాడు. అది వైసీపీకైనా టీడీపీకైనా తెలుసు. గతంలో టీడీపీ రోజున గద్దెనెక్కిందంటే జడా శ్రావణ్ కుమార్ గారి పాత్ర కూడా ఉంది. అది గమనించాలి. వాళ్ళ రోజున ఏదో చిన్న అంశం వచ్చిందని మాట్లాడేకు ఆయనకి చెప్పిన వాళ్ళు ఆయనకున్నారు, ఈయనకి చెప్పిన వాళ్ళు ఈయనకున్నారు. ఉమ్. ఇప్పుడు ఒకటి ఉంటుంది మేడం మన మనసులోని, ఎదర వ్యక్తి మంచి చేసినా కూడా నేను తన ముందు ఓడిపోకూడదని నువ్వు ఉంటే నాకు నేనుగా ఏమన్నా మాట్లాడవచ్చు. నా పక్క వాళ్ళు నువ్వు మాట్లాడేది తప్పు అంటే ఒకసారి ఆలోచిస్తారా లేదా? ఉమ్. బహుశా అలా ఆలోచించుంటారో జ్ఞానోదయం అయింది. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత జడ శ్రవణ్ కుమార్ గారికి జ్ఞానోదయం అయిందంటారా? జడా శ్రావణ్ కుమార్ గారు కాదండి, మీరు త్రిపుర గారి గురించి మాట్లాడారు. త్రిపుల్ గారు గురించి. జ్ఞానోదయం అవడమే జ్ఞానవంతుడండి జడా శ్రావణ్ కుమార్ గారు. ఆయన జ్ఞానవంతుడు జ్ఞానం అవడం ఏంటండి? అంటే ఇప్పుడు త్రిపుల్ గారికి కొంచెం తగ్గారు అన్నట్టు. అంతే కదా మరి. ఇప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పిదం వచ్చింది అనుకోండి, ఇంకోటి ఏదన్నా తప్పుడు పని చేశారనుకోండి, మరలా రియాక్ట్ అవుతాడు జడా శ్రావణ్ కుమార్. డెఫినెట్లీ. నేను అనేది నువ్వు బ్యాక్ స్టెప్ వేసావు. ఎవరు? త్రిపుల్ గారు. జడా శ్రావణ్ కుమార్ గారు అలాగే ఉన్నారు. ఇప్పుడు రకరకాల అంశాల మీద రకరకాల విమర్శలు వస్తాయి. ఇవన్నీ మామూలే. ఓకే. దగ్గరగా చూసేటోళ్ళం కనుక మా నాయకుడి యొక్క నిజాయితీ ఏంటన్నది మాకు తెలుసు. ఓకే. అంతవరకు మేము చాలా క్లియర్. ఆయన కూడా క్లియర్. ఓకే. ఈ నెల 17వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ దగ్గర మహా నిరసన దీక్ష అయితే చేపడుతున్నాం. ఓకే. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్సీ 26 పథకాలని రద్దు చేయడం వల్ల, అవి మూలన పడడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి అవి పునరుద్ధరించి చాలా మేలు చేస్తామని చెప్పి మరి ఇంతవరకు వాటి మీద మరి మౌనం దాల్చినందుకు మేము దాని మీద అయితే కార్యాచరణ అయితే చేయబోతున్నాం. ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి ప్రజలను అందరినీ కోరుతున్నాం. పెద్ద ఎత్తున రావాలని మీ ద్వారా కూడా అందరూ కూడా ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తడం జరుగుతుంది. 17వ తారీఖుని సోమవారం విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఉదయం 10 గంటలకి అందరూ తరలి రావాలని అందరూ కూడా అడుగుతుంది. డెఫినెట్ గా సార్, మీరు ఏదైతే మీ పార్టీ అణగారిన ప్రజలకు అండగా ఉండాలని అనుకుంటుందో, మీరు తలపెట్టిన ఆశయాలు దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మా టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థాంక్స్.